అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా వృశ్చికం తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మకర రాశి వాళ్ళకి 21 ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు శని యొక్క ప్రభావం కుంభరాశిలో బ్రహ్మాండంగా ఉంది. ఈ వారం అంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అన్ని ముఖ్యమైన పనులు చక్కగా చేసుకుంటూ ధన ఆదాయాన్ని బాగా పెంచుకుంటూ కుటుంబ సంతోషం కోసం పాటుపడుతూ ఆనందంగా గడుపుతారని చెప్పేసి పక్కాగా చెప్పవచ్చు. మరి ఈ రాశి వాళ్ళకి కుజ గ్రహం యొక్క మార్పు వలన విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి అనుకూలంగా లేదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో పిల్లల ఆరోగ్యం బాగుండి విదేశాలకు వెళ్ళడం, దూర విద్యలు కలిసి ఉండడం, అవన్నీ కూడా దూర ప్రయాణాల్లో లాభాలు ఇవన్నీ బాగా కల్పిస్తున్నాయి. మరి వ్యాపారస్తుల, ఉద్యోగస్తులందరికీ కూడా శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఈ మకర రాశి వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మకర రాశి వాళ్ళ పరిస్థితి కానీ చూసుకుంటే ఈ వారంలో బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా ఉంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. తండ్రి సహకారం పెద్దగా లభించదు. కాస్త ఓర్పు వహించడం మంచిది. అలాగే ఈ వారంలో ఉద్యోగస్తుల విషయం ముందుగా చెప్పడం జరిగింది. అలాగే వ్యాపారస్తుల యొక్క పరిస్థితి కూడా మీకు ముందుగా హెచ్చరించడం జరిగింది. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను. ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ వారంలో మకర రాశి వాళ్ళందరూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.